మీకే కనుక హెయిర్ ఫాల్ అవుతుంటే మెడిసిన్స్తో పాటు ఇంకేదైనా బెటర్ ట్రీట్మెంట్ కోసం చూస్తున్నారంటే మీరు డెఫినెట్గా పిఆర్పి గురించి వినే ఉంటారు. ఈ పిఆర్పి గురించి చాలామంది చాలా రకాల క్వశ్చన్స్ నన్ను అడుగుతూనే ఉన్నారు. వాటిలో ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ని ఈరోజు ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. Hi, this is Dr. John, dermatologist, trichologist and a hair transplant surgeon. I perform more than 2000 hair transplant passionately and still counting. What are the side effects or risks of PRP therapy? Most common side effect ఏంటి అంటే PRP థెరపీ కనుక ప్రాపర్గా పర్ఫామ్ చేయలేదు అంటే తలంతా విపరీతంగా నొప్పితో అలాగే ఉండిపోతారు. ఎందుకంటే ఇంజెక్షన్స్ అనేటువంటి ఒక ప్రాపర్ డెప్త్లో మాత్రమే ఇవ్వాలి. అండ్ మీ స్కాల్ప్లో కొన్ని సెన్సిటివ్ ఏరియాస్లో అన్నెసరీగా ఇంజెక్షన్స్ అనేటువంటివి ఇవ్వకూడదు. సో అలా జాగ్రత్త పడకుండా కనుక పిఆర్పి చేసినట్లయితే చాలా రోజుల వరకు తలనొప్పి అలాగే ఉంటుంది. రెండో ప్రాబ్లం ఏంటి అంటే ఒకవేళ అన్నెసరీగా రిపీటెడ్ పిఆర్పీస్ చేస్తున్నట్లయితే ఫైబ్రోసిస్ వచ్చి స్కాల్ప్ అంతా థిక్ అయిపోయే అవకాశం ఉంది. మూడో ప్రాబ్లం ఏంటి అంటే ఒకవేళ పిఆర్పి చేసిన తర్వాత ప్రాపర్గా కేర్ తీసుకోలేదు, డస్ట్ అండ్ పొల్యూషన్కి కనుక మీరు ఎక్స్పోజ్ అయ్యారు అంటే ఆ ఏరియాలో ఇన్ఫెక్షన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది, పస్ట్యూల్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ పస్ట్యూల్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతాయో దానివల్ల ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఎప్పుడైతే ఇట్లా ఇంక్రీజ్డ్ ఇన్ఫ్లమేషన్ ఫామ్ అవుతుందో ఆ ఏరియాలో గ్రో అయిన హెయిర్ కూడా పూర్తిగా చచ్చిపోయే ఛాన్స్ ఉంది. ఇంకో సైడ్ ఎఫెక్ట్ లేదా కాంప్లికేషన్ ఏంటి అంటే ఇంత కష్టపడి పిఆర్పి చేస్తున్నా కూడా ఒకవేళ మీరు ప్లేట్లెట్స్ అనేటువంటివి ప్రాపర్గా ఉన్నాయా లేదా, దాని నంబర్ ప్రాపర్గా ఉందా లేదా తెలుసుకోకుండా కనుక చేశారనుకోండి, అటువంటప్పుడు పూర్తి పిఆర్పి ఫెయిల్యూర్ అయిపోయి రిజల్టే రాకుండా ఉండిపోవచ్చు. క్యాన్ పిఆర్పి థెరపీ బీ యూజ్డ్ ఇన్ కాంబినేషన్ విత్ అదర్ హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్? పిఆర్పితో పాటు కలిపి మిగతా హెయిర్ లాస్ మెడికేషన్స్ వాడొచ్చా అంటే వాడొచ్చా కాదు, వాడాల్సిందే. పిఆర్పి జస్ట్ అలోన్గా వాడేదానికంటే ఎప్పుడైతే మీరు మెడికేషన్తో కలిపి వాడతారో అప్పుడే రిజల్ట్స్ బాగుంటాయి. కొన్నిసార్లు జస్ట్ పిఆర్పి చేసినప్పుడు టెంపరీగా అట్లా రిజల్ట్స్ వచ్చి మళ్ళీ లాస్ అయిపోయే అవకాశం ఉంది. సో అందుకనే మెడికేషన్ తప్పకుండా వాడుతూ ఉండాలి. వాటితో పాటు యాజ్ అన్ అడ్జువెంట్ పిఆర్పిని యాడ్ చేసుకోవాలి. మీ ఫ్రెండ్సే కనుక ఎవరైనా హెయిర్ లాస్ గురించి, హెయిర్ థిన్నింగ్ గురించి పిఆర్పిని కన్సిడర్ చేస్తున్నారంటే వాళ్ళకి తప్పకుండా ఇది షేర్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.